ఎండలో ఎవడైనా సన్ గ్లాస్ పెట్టుకొస్తాడు, చీకట్లో కూడా పెట్టించుకోవడం రేంజ్ ఉంటుందని ఎవరంటే. హాయ్, అందరు బాగున్నారా? సో నైస్ మీటింగ్ యూ ఆల్. నేను ఇన్స్టాగ్రామ్లో ఉండడానికి 2 మెయిన్ రీజన్స్. ఫస్ట్ రీజన్ బీయింగ్ మీమ్స్. ఐఎమ్ అ బిగ్ మీమ్ అడిక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్రియేటింగ్ సచ్ బ్యూటిఫుల్ మీమ్స్. నాకు మీమ్స్ వస్తూ ఉంటాయి, నేను షేర్ చేస్తూ ఉంటాను. అండ్ సెకండ్ రీజన్ ఇస్ ఆబ్వియస్లీ టు ప్రమోట్ మై ఫిలిమ్స్ అండ్ టు టెల్ ఎవ్రీబడి వాట్ ఫిలిమ్స్ ఐఎమ్ డూయింగ్. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ మేకింగ్ ఎవ్రీబడీస్ లైఫ్స్ బెటర్ అండ్ స్ప్రెడింగ్ హ్యాపీనెస్. నేను తీసిన సినిమాలు ఎంత పాత్ర ఉందో మీ అందరి పాత్ర కూడా అంతే ఉందని భావిస్తుంటాను. ఎందుకంటే ఒక మైక్ పట్టుకున్నా దాన్ని మీరు ఏదో రకంగా క్రియేట్ చేస్తారు. ఒక హీరోయిన్ నన్ను చూసినా, ఒక హీరోయిన్ నేను చూసినా, నన్ను ఎవరో చూడకపోయినా కూడా సో మీరందరూ చూస్తూ ఉంటారు. సో ఆమె అన్నీ స్పోర్టివ్గా తీసుకుంటా. బికాజ్ మీరు ఇచ్చే ఏ రీచ్ అయినా రీచే. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. ఇది నాకు ఒక ఆనవాయితీ. ఏ సినిమా అయినా సరే ముందు మిమ్మల్ని అయితే మీట్ అవుతూ ఉంటాను. బికాజ్ వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా మీ ఓన్నే. మీ ముందే ఎదిగాను. అన్నీ మీరే ఫస్ట్ నుంచి. బాగుందన్నా మీరే, బాగాలేదన్నా మీరే. మళ్ళీ ఇప్పుడు ఇంత గట్టిగా అప్రిషియేషన్ వచ్చిందన్నా, ఇదిగో ఇలా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లో వచ్చి ఇంత మంచిగా ఉందన్న అదంతా మీ వల్లే. బికాజ్ యు ఆర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై జర్నీ ఫ్రమ్ ద బిగినింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీ మెంబర్కి పర్సనల్గా థ్యాంక్ యూ సో మచ్. అండ్ చెన్నై లవ్ స్టోరీ ఈజ్ ఎ వెరీ 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 స్పెషల్ ఫిలిం ఇన్ మై కెరియర్. మేమందరం టీం మొత్తం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. వీఆర్ రియల్లీ ఎగ్జైటెడ్. అందుకే మీతో ఒకసారి కలిసి మీతో ఒకసారి ఇంటరాక్ట్ అవుదామని వచ్చాం. ప్లీజ్ మీకు ఏమన్నా అడగాలని ఉంటే అడగండి. హాయ్ అన్న. హాయ్ తమ్ముడు. దిస్ ఈజ్ 7th టైం మిమ్మల్ని కలవడం నేను. 7th టైమా? అదే చెప్పాగా మనోడమే కలుస్తున్నాం. అదే పెళ్ళికి ఎంగేజ్మెంట్ ఎంత ఇంపార్టెంట్, ప్రతి సినిమాకి మీరు మీమర్స్ని అంత ఇంపార్టెంట్గా పిలుస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ తమ్ముడు. అంటే నాకు చెప్పడం కంటే మీకోసం ఒక లెటర్ రాసుకొచ్చాను. లెటరా తమ్ముడు? సో మీరే చదవాలి. చదవగలమా ఇప్పుడు ఇక్కడ? చదవగలుగుతారన్న, చాలా చిన్న లెటర్. ప్రియమైన కిరణ్ అబ్బోవరం గారికి, పాజిటివిటీ అండ్ నెగిటివిటీ రెండింటినీ సమతుల్యంగా తీసుకుంటూ అందరితో నవ్వుతూ ఎలాంటి కాంట్రవర్సీ దారి ఇవ్వకుండా మీకు వచ్చిన పని చేస్తూ ముందుకెళ్తూ ఉండడం చూస్తే మాకు నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. యాక్టర్కి హిట్ రావాలి, హీరోకి హిట్ రావాలని కాకుండా మా అన్నయ్యకి హిట్ రావాలని, ఈసారి ఇంకా గట్టిగా కొట్టాలని ఎప్పుడు మనసారా కొనుక్కునే అభిమానులం మేము. మీ సక్సెస్ కోసం ప్రతిసారి తపన పడే అభిమానులు. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. జేబులో పెట్టుకుంటుంది. షూర్ అన్న. అదే నేను ఇంతకుముందు కూడా ఒకసారి అన్నాను, వేరే వాళ్ళకి హిట్ వస్తే హిట్ వచ్చిందంటారు, నాకు వస్తే అరే మా అన్న కొట్టేశాడరా అని చెప్పి, హిట్ కొట్టాడని చెప్పి ఎప్పుడూ ఆ ప్రేమ చూపిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. థ్యాంక్ యూ అన్న. ఆల్ ద బెస్ట్. చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే మీరు ప్రతి సినిమాకి ఎంత కష్టపడతారో చూస్తూ వస్తున్నాం. అండ్ ఫస్ట్ టైం నేను ఎస్కే ఖాన్ గారికి ఫస్ట్ సార్ సింపుల్ యా అన్న. అంటే ఎప్పుడు ఏం పిల్లలు అర్థం అవ్వట్లేదు మిమ్మల్ని. ఎస్కేన్ గారు అంటే మీరు జెన్జీకి ఈక్వల్గా ఉంటారు కదా. ఒక చిన్న క్వశ్చన్, అంటే ఇప్పుడు అడగవచ్చా లేదో తెలీదు, అడిగండి. ఇంకా థాట్ వచ్చాక ఆపుకోలేము. ఓకే. ఇది ట్రైలర్ లాంచ్లో, టీజర్ లాంచ్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు కదా మీడియా వాళ్ళు. ఎప్పుడైనా మీకు మైక్ విసిరాలు అనిపించిందా? చాలాసార్లు అనిపిస్తుంది. ఎందుకంటే మన కంటెంట్ వైరల్ అవుదాం అని కాదు, వాళ్ళు వైరల్ అవుదామని అడుగుతుంటారు. అందుకని మీరేంటంటే జెన్యున్గా కంటెంట్ని అలా వైరల్ చేసుకుని మీరు ఎవ్వరూ కెమెరా ముందుకు రారు. నాకు ఎందుకు మీరంటే ఎక్కువ రెస్పెక్ట్ అంటే, మీరు ఎవ్వరూ కెమెరా ముందుకు వచ్చి ఇది చేయరు. మీమ్స్ని, మీ వర్క్ని ప్రమోట్ చేసుకుంటారు. కానీ కొంతమంది మాత్రం వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం కోసం పిచ్చి క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో అప్పుడు చాలాసార్లు మైక్ ఇసిరేయాలనిపిస్తుంది. కాకపోతే మా ఫంక్షన్స్లో శ్రేయస్ మీడియా వాళ్ళు 1-2 పెడతామే చాలా అరుదు కాబట్టి, మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ మీట్ అవ్వాలి కాబట్టి అది విసరకుండా ఆపుకుంటాం. మీరు ఏ సినిమా చేసినా ప్రతిదీ ఒక స్టెప్గా తీసుకొని మూవ్ అవుతుంటారు. అంటే నాది అని కాకుండా మనది అని చెప్పి తీసుకుంటారు. థ్యాంక్ యూ. సో ఈ మాస్ అనేది ఇంకా ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ. సో త్వరలోనే మీ మాస్ నుంచి కూడా ఒక పాన్ ఇండియా మూవీ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇందాక జంజీ ఏదో అన్నారు కదా, మీకు ఏదో చెప్పలేదు. నాకు గంజీ తెలుసు, బెంజీ తెలుసు, జంజీ తెలుసు. థ్యాంక్ యూ. అండ్ చెన్నై లవ్ స్టోరీ ఇప్పుడు తమిళ్లో రిలీజ్ అవుతుందా? అవుద్దండి, కొద్దిగా లేటర్ డేట్కి రిలీజ్ అవుద్ది. బట్ 24th అయితే తెలుగులో రిలీజ్ అవుతుంది. అంటే ఒక లాస్ట్ 6 hours నుంచి వైరల్ అవుతుంది ఒక కంటెంట్. మేము థియేటర్స్ ఇస్తాము కానీ
మా వాళ్ళు వచ్చి చూడరు అని చెప్పి ఒకటి చాలా వైరల్ అవుతుంది. సో దాని కింద ఇప్పుడు తమిళ్ అండ్ తెలుగు ఆడియన్స్ కొట్లాడుకుంటున్నారు. అవునండి, ఇప్పుడు ఒక 3000 కామెంట్స్ ఉన్నాయి 1 hour బ్యాకే. అవునండి. సో అది నిజమేనా? అంటే తమిళ్ థియేటర్ మేము ఇస్తాము కానీ మేము వచ్చి అంటే మనకి తెలుగులో మన ఏదన్నా ఇతర డబ్బింగ్ సినిమాలకు ఇచ్చినంత థియేటర్లో మనకి అదర్ స్టేట్స్లో మన తెలుగు సినిమాలకి ఇవ్వట్లేదండి. ఆ పరిస్థితి మారి మన తెలుగు సినిమాలను కూడా అక్కడ ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వన్ లాస్ట్ క్వశ్చన్ టు గౌరీ గారు. హాయ్, వీఆర్ వాచింగ్ ఫ్రమ్ మెయిల్. థ్యాంక్ యూ. సింపుల్ క్వశ్చన్, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ చాక్లెట్? I like dark chocolate, anything about 70 to 80%. Yes, but we prepared some unique chocolates for you. Really? యూనిక్ చాక్లెట్స్ ఏంటి దాంట్లో అంత యూనిక్? చూడండి. అయ్యయ్యో, ఇట్స్ గౌరీ ప్రియ చాక్లెట్స్. అయ్యో, సో క్యూట్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం చాక్లెట్ మీద నాకు ఎప్పుడు ఒక ఆశ ఉండేది, ఈ డైరీ మిల్క్ చాక్లెట్ల మీద వాటి మీద ఇట్లా వస్తారు కదా. గౌరీ ప్రియ చాక్లెట్స్. థ్యాంక్ యూ, సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇంకో ఎఫర్ట్. 2 సర్ప్రైజెస్ ఉన్నాయి దాని కింద. అదే చూస్తున్నా ఒక్క నిమిషం. నాకు చెప్పండి, స్వీటే కాదు, సో స్వీట్. చాక్లెట్ అంటే స్వీట్ గానే ఉంటది కదా సార్. పాపం చూడండి ఎంత క్యూట్ గా వేస్తారు. కలెక్టర్లు అందరూ ఇది కదండి, బిల్ కలెక్టర్ ఉంటారు అలా. 4 కలర్స్ ఉన్నాయి చాక్లెట్స్. ఒక మెసేజ్ కూడా ఉంది, చదవరా? యా ప్లీజ్. Okay, from mail to Chennai love story. Every step reflects your passion, perseverance and growth. Keep shining and inspiring. The best is yet to come. ఇది గౌరీ ప్రియ పిఆర్టీ మెంబర్ కదా మీరు? లేదండి బాబు. కాదా? అవునా, చెప్పండి. అక్కడ మా కంపెనీ నేమ్ ఉంది కదా, పిఆర్ టీమ్ కాదు, అక్కడ స్టిక్కర్ ఉంది చూడండి పైన. Oh, this is also very beautiful. Thank you. నేను లాస్ట్ టైం రహస్య గారిది అలాగే చేశాను, ఇప్పుడు మీది. ఎందుకు? బట్ వై? వై అంటున్నారా? ఇట్స్ జస్ట్ అంతే, చూసి వచ్చినాం కదా మూవీస్. థ్యాంక్ యూ, నిజంగా ఐ ఫీల్ సో హ్యాపీ ఇట్లా చిన్న చిన్న గిఫ్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ ద 15th hamper for 15th సెలబ్రిటీ. ఓ థ్యాంక్ యూ సో మచ్. అదేలే, బట్ అందరిలో నేను. థ్యాంక్ యూ. టాప్ 10 లో కూడా లేదా ఆవిడ? టాప్ 10 లో కూడా లేదా? అయితే 15. నేను నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నాను. దాని మీద మళ్ళీ పాజిటివిటీ కూడా, స్టే పాజిటివ్ ఒక దాని మీద, కాంట్ స్టాప్ లవింగ్ యూ ఒక దాని మీద. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ. ఒకటైనా ఒక బైట్ తినండి. అందరం పంచుకుందాం సార్. హలో సార్, కిరణ్ బోరు. హలో తమ్ముడు, హాయ్. సార్, ముందుగా గ్లిమ్స్ చాలా బాగుంది, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ తమ్ముడు. సో మీరు ప్రతి సినిమాకి క్యారెక్టర్ వైజ్ స్పెషల్ కేరింగ్ తీసుకుంటారు, సే కే రామ్ కానీ కొన్ని డిఫరెంట్. సో ఈ సినిమాలో అలాంటిది ఏదైనా కొత్తగా ఏదైనా లేయర్స్ని టచ్ చేయడం ఏమైనా జరిగిందా? నాకు పర్టికులర్లీ ఈ సినిమాలో స్టీవెన్ రోల్ ప్లే చేయడం అన్నది చాలా కష్టం తమ్ముడు. అంటే నాకు కొంచెం ఎనర్జెటిక్ రోల్స్ కానీ యాక్షన్ రోల్స్ కానీ ఇవన్నీ కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి ఈజీగా చేసేస్తాను. ఇది కొంచెం సెటిల్ డౌన్ అయ్యి ఇన్నోసెంట్గా, అమాయకుడుగా, కొంచెం బబ్లీగా ఈ క్యారెక్టర్ షేడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఐ ట్రైడ్ మై బెస్ట్. రేపు ఖచ్చితంగా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. చూసిన తర్వాత మీకు నచ్చితే ఐల్ బీ వెరీ హ్యాపీ. బట్ డిఫరెంట్గా ప్రయత్నిస్తున్నా తమ్ముడు. కా ఒకలా, కే ర్యాంప్ ఒకలా, ఇది ఒకలా, ఐఎమ్ ట్రయింగ్. సో మీకు రేపు నిజంగా నచ్చితే ఐల్ బీ వెరీ వెరీ హ్యాపీ. సూపర్ సార్. సో మీరు కాలేజ్లో ఉన్నప్పుడు కొంతమంది లెక్చరర్స్ మీరు బఠానీలు అమ్ముకుంటారు, ఇలాంటివి కామెంట్స్ వచ్చాయి మీకు. సో మీరు హీరో అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని కలవడం, ఏమైనా కాల్ చేసి విషెస్ చెప్పడం ఇలాంటివి జరిగాయా సార్ తర్వాత? జరిగాయి తమ్ముడు. నేను కాలేజ్కి వెళ్ళాను, సేమ్ లెక్చరర్స్తో మళ్ళీ కూర్చొని లంచ్ చేశాను. దే ఆర్ సో ప్రౌడ్ నో, దే ఆర్ సో హ్యాపీ. వాళ్ళు మేము కలిసి సెల్ఫీలు దిగాం. వాళ్ళు చాలా హ్యాపీ. బఠానీలు నమ్ముకుంటాం అనుకున్నారా, కానీ హీరో అయిపోయావని. సూపర్ సార్. సో మీరు కాలేజ్లో ఉన్నప్పుడు మీ రియల్ క్యారెక్టర్ ఏంటి? అంటే హీరోయిజమా లేకపోతే చాలా డీసెంట్ బాయ్ అట? చాలాసార్లు చెప్పాను కదా తమ్ముడు, మరి పనికి మళ్ళీ నా కొడుకులా ఉండేవాని కాలేజ్ డేస్లో. ఎప్పుడు ఎక్కువ వెళ్ళేవాని కాదు క్లాస్కి, బయట గొడవలు ఇవే ఎక్కువ ఉండేటివి. సూపర్ సార్. అంతా ఒకటే బ్యాచ్ తమ్ముడు అంతా. అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో సార్, ఎస్కెన్ గారు. హలో సార్. సో ముందు మీరు జర్నలిస్ట్గా కెరియర్ స్టార్ట్ చేశారు, తర్వాత పిఆర్ఓగా, తర్వాత ప్రొడ్యూసర్ అవ్వడం జరిగింది. సో మీరు ప్రొడ్యూసర్ అవ్వాలని ఎప్పుడు డిసైడ్ అయ్యారు? ముందు నుంచి లేకుంటే ప్లాన్ చేసుకున్నారా, లేకుంటే తర్వాత ప్లాన్? లేదు, అసలు నేను జర్నలిస్ట్ అవ్వాలని ప్లాన్ చేసుకోలేదు, ఏది ప్లాన్ చేసుకోవాలి. నేను ఒక మెగా ఫ్యాన్ అనమాట. ఊళ్ళో బ్యానర్లు, థియేటర్ దగ్గర బ్యానర్లు, జెండాలు కట్టుకుంటున్నా, అది నేను.
సో అప్పుడు ఫ్యాన్స్ అందరినీ తిడుతుండేవాళ్ళు అనమాట. ఈ ఎవరో రోడ్ల మీద తిరుగుతుంటారు, ఈ ఒక్కడు బాగుపడ్డా అని. అమ్మాయి ఏంట్రా బాబు, మన వల్ల హీరోలకు ఎంత బ్యాడ్ నేమ్ వస్తుందా, ఒక్కసారన్నా మనలో ఎవడన్నా కొద్దిగా ఎదిగితే ఈ ఫ్యాన్స్కి ఒక రెస్పెక్ట్ వస్తుందేమోనని చెప్పి నేను జర్నలిజం అనేది కొద్దిగా చదువుకుని ఇక TV9లో నా కెరీర్ స్టార్ట్ అయింది. దాని తర్వాత మెగా ఫ్యామిలీలో పిఆర్గా మారిన నా ఫ్రెండ్ మారుతి డైరెక్టర్ అవుతాడన్నప్పుడు నేను శ్రేయస్ మీడియా శ్రీనివాస్ అందరం కలిపి ఆయనతో ఎవరు సినిమా తీయడానికి ముందు రాలి అప్పుడు. సో మేము అందరం ఫ్రెండ్స్ అందరం డబ్బులు పాకెట్ మనీ అన్నీ పోగు చేసుకుని ఒక 2-3 ఏళ్ళు ఆయనతో సినిమా చేసాం. అది ఈ రోజుల్లో అది చాలా పెద్ద హిట్ అయింది. అక్కడ నుంచి అన్నీ అనుకోకుండా జరిగినాయి. సో ఐ ఎంజాయ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ మై కెరియర్. సూపర్ సార్. సో బేబీ సినిమాకి మించి దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేసి మీరు అన్నారు. సో స్టోరీ వైజ్ దీంట్లో ఏమైనా స్పెషల్ కేరింగ్ యాజ్ ఇట్ ఈ స్టోరీలో ఏమైనా చేంజెస్ చేయడం జరిగిందా, అంటే మీకు వచ్చినప్పుడు అప్పుడు స్టోరీని? అంటే లేదండి, ఈ స్టోరీ ఇంకా యూనివర్సల్ అప్పీల్ ఉన్న సినిమా. ఈ సినిమా అంటే క్లీన్, హెల్తీ, నో డిబేట్, నో కాంట్రవర్సీ, అందరికీ కూడా ఇంకా అమ్మాయిలు, అబ్బాయిలు, ఫ్యామిలీలు, యూత్, మాస్ చూసిన ఒక్కళ్ళందరికీ కూడా గుర్తుండిపోద్ది. థియేటర్ నుంచి సినిమా అయిపోయాక మీరు బైక్ స్టాండ్లోంచి బైక్ తీస్తున్నప్పుడు, కార్ తీస్తున్నప్పుడు ఇంటికి వెళ్ళే వరకు కూడా మిమ్మల్ని హాంట్ చేస్తాయి ఈ సినిమాలో సీన్లన్నీ. అలాగే ఇంటి పడుకునేటప్పుడు కూడా ఈ సీన్లు గుర్తుకొస్తాయి. అంటే ఈ ఎమోషన్ మిమ్మల్ని కొన్ని రోజులు వెంటాడుద్ది. సో ఈ స్టోరీ విల్ స్టే విత్ యూ ఫర్ సమ్ డేస్ ఆర్ సమ్ టైమ్ అనేది నేను చాలా కాన్ఫిడెంట్గా